నుదుటిన రూపాయి బిళ్ళంత బొట్టు, దగదగలాడే ముక్కు పుడక, చేతి నిండా గాజులు, చక్కటి చీరకట్టు, మెడలో మెరిసే నల్లపూసలు, మంగళసూత్రాలు, కాలికి అంతడేసి వెండి పట్టీలు, నిండు సుమంగళి అలా నవ్వుతూ కూర్చుంటే అమ్మవారే దిగొచ్చినట్టుంది కదూ. ఆవిడే మాధవీలత. ఈవిడ ఆహార్యం చూసి అందరూ ఈమె ఏదో ఆధ్యాత్మికవేత్త అనుకుంటారు. కానీ ఆమె ఒక వ్యాపారవేత్త అంటే నమ్ముతారా? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విరించి ఆసుపత్రి తెలియని వారుండరు కదా. ఆ విరించి గ్రూప్స్కి చైర్పర్సన్ ఆమె. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా అదే నిజం. కార్పొరేట్ పర్సన్ అంటే బ్రాండెడ్ సూటు బూటు వేసుకొని అమెరికన్ స్టైల్లో కనిపిస్తేనే మర్యాద ఉంటుందనే ఊహాగానాన్ని ఆమె పెటాపంచలు చేశారు. ఇంటర్నేషనల్ క్లయింట్స్తోనూ అచ్చమైన భారతీయ వస్త్రధారణలో వెళ్ళి చర్చించి ఆమె సంస్థను అంచెలంచెలుగా విజయ మార్గంలో నడిపిస్తున్నారు. ఆమెకు భారతీయత అన్నా సనాతన ధర్మమన్నా మక్కువ ఎక్కువ. క్యాలెండర్ కనిపెట్టడానికి లక్షల ఏళ్ల ముందే పంచాంగం రూపొందించుకున్న హిందూ సమాజానికి తెలియని విజ్ఞానం ఏముందని ఆమె బలంగా నమ్ముతారు. మాధవీలత కోటి మహిళా కళాశాల, నిజాం కళాశాలల్లో చదువుకున్నారు. రాజనీతి శాస్త్రంలో ఎంఏ చేశారు. వ్యాపారవేత్త విశ్వనాథ్ కొంపెళ్లతో వివాహం తర్వాత వివిధ ఉద్యోగాలు చేశారు. అవేవి ఆమెకు సంతృప్తినివ్వలేదు. మధు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ పేరుతో సొంత సంస్థను స్థాపించారు. భారతీయ విలువలకు కట్టుబడి కూడా జీవితంలో విజయాలు సాధించవచ్చని నిరూపించిన విరించి హాస్పిటల్ చైర్పర్సన్ మాధవీలత. అందుకే ఆమె 3 పిల్లలను 9 ఏండ్ల వరకు కూడా స్కూల్కే పంపలేదు. ఆమె కొంతకాలం ఉపాధ్యాయురాలుగా కూడా పనిచేసినప్పుడు ప్లే స్కూల్ మొదలు ఇంటర్ వరకు ఎంతో మంది విద్యార్థులను పరిశీలించారు. బల్లో ఉపాధ్యాయులు ఏం చెప్పినా 3 నుంచి 12 ఏండ్ల పిల్లలు నమ్మేస్తారని ఆమె గ్రహించారు. పిల్లల నమ్మకాన్ని పెద్దలు ఉపాధ్యాయులు కలిసి ఎలా వమ్ము చేస్తున్నారన్నది ఆమెకు అర్థమైంది. వాళ్లకు చదువుతో పాటు స్వేచ్ఛ కూడా అవసరమని భావించి స్వేచ్ఛను ఇస్తూనే వ్యక్తిత్వం, విలువల గురించి నేర్పించవచ్చని గుర్తించారు. అందుకే 9 ఏళ్ల దాకా ఆమె పిల్లలను ఏం చేయాలనుకుంటే అది చేయనిచ్చారు. రామాయణం, మహాభారతం, పంచతంత్ర కథల ద్వారా వ్యక్తిత్వ ప్రాధాన్యాన్ని ఉగ్గుపాలతో నూరిపోశారు. పిల్లల సందేహాలను తీర్చడానికి తానే ఓ విద్యార్థినిగా మారారు మాధవీలత. చదువులో కళలు, ఆటలను ఓ భాగం చేశారు. ఆ ప్రయోగం ఫలించింది. 14 ఏండ్ల వయసులోనే పిల్లలిద్దరూ ఐఐటిలో ప్రవేశం పొందారు. అది ఒత్తిడి లేని చదువుతో, వికాసంతో కూడిన విద్యతో. మాధవీలత మొదటి కూతురు లోపాముద్రను బడికి పంపకుండా ఇంట్లోనే పాఠాలు చెప్తుంటే చుట్టాలు, స్నేహితుల నుంచి ఒత్తిడి ఎదురైంది. అయినా మాధవి పట్టించుకోలేదు. ఇంట్లోనే సామాన్య, సాంఘిక శాస్త్రాలను బోధించారు. తండ్రి విశ్వనాథ్ తరచూ లెక్కలు చెప్పేవారు. ఆ దంపతులు ఆధ్యాత్మిక, నైతిక అంశాలను కూతురికి పరిచయం చేశారు. 9 ఏండ్లు రాగానే ప్రైవేట్ ఉపాధ్యాయుని నియమించుకున్నారు. అప్పటికే లోపాముద్రకు చాలా అంశాల మీద లోతైన అవగాహన వచ్చేసింది. దీంతో ఆ అమ్మాయికి పాఠం చెప్పడం తన వల్ల కాదని ఆ టీచరే మొరాయించారు. 14 ఏండ్ల ప్రాయంలోనే లోపాముద్ర ప్రతిష్టాత్మక చెన్నై ఐఐటిలో సీటు సాధించింది. అంతేకాదు, ఐఐటిలో ప్రవేశం పొందిన అతి పిన్న వయస్కురాలిగా నిలిచిపోయింది. మాధవి, విశ్వనాథ్ దంపతుల రెండో సంతానం రామకృష్ణ పరమహంస కూడా చెన్నై ఐఐటిలో సీటు సాధించాడు. మాధవీలతది సంపన్న కుటుంబం. కానీ ఆమె తన పిల్లలకు ఇంటి పనులన్నీ నేర్పించారు. ఇంట్లో పనిచేసే వారిని, సంస్థ ఉద్యోగులను ఎలా గౌరవించాలన్నది బోధించారు. పడుకోవడం కూడా మామూలు బొంతపైనే. డబ్బు ఉన్నప్పుడు ఎన్ని సౌకర్యాలు ఉంటాయి, డబ్బు లేనప్పుడు ఎలా ఉండాలన్న విషయం ఎరకపరచడానికే ఇదంతా చేశారు. అమ్మమ్మలు, నానమ్మల కాలపు జీవన విధానాన్ని వివరించారు. రోజు పిల్లలతో 3 నుంచి 4 గంటల పాటు మాట్లాడతారామె. వాళ్ళిప్పుడు సొంతంగా ఆంగ్ల, తెలుగు భాషల్లో కవిత్వం రాస్తున్నారు. బడిలో పిల్లలకు ఆనందం కలిగించిన విషయాలు ఏమైనా ఉన్నాయా అన్నది అడగాలి. అప్పుడే తమంతట తామే హోంవర్క్ గురించి చెప్తారు. ఈ సూత్రాన్ని తన పిల్లల విషయంలో పాటించి 100కి 100 పాళ్ళు విజయం సాధించానని గర్వంగా చెబుతారు మాధవీలత.